నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. యెషయా గ్రంథం 28 నుంచి 33 అధ్యాయాలలో యెషయా తన కాలంలోని ఇశ్రాయేలీయులను యూదాల గురించినటువంటి ప్రవచనాన్ని తిరిగి రాస్తున్నాడు. అతడు వారి పాపాన్ని, వారి భ్రష్టత్వాన్ని ఖండిస్తూ వారిపైకి రాబోయే ఆ శిక్ష దేవునిచే ఏర్పరచబడిన ప్రజలను శుద్ధి చేస్తుంది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దేవుని మార్గాల నుండి వేరై అన్య దేవతలను పూజించడం ద్వారా తమ సొంత మార్గాలకు మళ్లింపబడి ఆ విగ్రహాలతో వారు చేసుకున్న నిబంధన వారు భద్రతా భారం అనుభవించేలా చేసింది. ఆ శక్తులు వారిని హాని నుండి తప్పిస్తాయని వారు భావించారు. కానీ వారు దేవునికి దూరమై విగ్రహాలను పూజించడం ద్వారా సజీవమైన దేవుడిచ్చే భద్రతకు బదులు మరణంతో నిబంధన చేసుకుంటున్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఈ విధమైన భ్రష్టత్వంలోనికి దిగజారిన ఇశ్రాయేలీయులకు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారు చేస్తున్నటువంటి ప్రతి విగ్రహారాధన, దేవుని దృష్టికి హేయమైన ప్రతి కార్యములను విసర్జించండి అని పిలుపునిస్తున్నాడు. తద్వారా యెహోవా మీద ఆధారపడము, దేవునిని నమ్ముకొనుము, దేవుని వైపు తిరుగుము అని వారిని హెచ్చరిస్తూనే వారు విగ్రహాల వైపు మళ్ళీ వారు మరణంతో చేసుకున్న నిబంధనను కొట్టివేయుటకు వారిని తన దగ్గరకు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్తున్నాడు. దానికి గల కారణం దేవునికి వారి ఎడల ఉన్నటువంటి ప్రేమ, కరుణ, జాలి. ఈనాటి విశ్వాసులమైన మనకు కూడా ఇది ఒక హెచ్చరిక. దేవుని యొక్క మార్గాలను విడిచి ఈలోక మర్యాదను అనుసరించి నడుచుకుంటే ఆ పాపంలోనే మరణిస్తాము. ఆ విధంగా కాక మనమున్న ప్రతి భ్రష్ట స్థితిని విసర్జించి దేవుని వైపు పశ్చాత్తాప హృదయంతో తిరిగితే ప్రేమతో ఆయన మనలను చేర్చుకుని మనలను జీవంలోనికి నడిపిస్తాడు. ఆమేన్.